నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కాల సర్పదోషం అంటే ఏంటి? సవ్యకాల సర్పదోషం అంటే ఏంటి? అపసవ్యకాల సర్పదోషం అంటే ఏంటి? లగ్నకాల సర్పదోషం అంటే ఏంటి? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికీ శుభాశీస్సులండి. గురువు గారు, అసలు కాల సర్పదోషం అంటే ఏంటి? చాలా మంచి విషయమే. ఎందుకంటే మనకు కాలము, కాలచక్రము, కాలం అంటే నడుస్తున్నది, గడుస్తున్న ప్రతి సెకండ్, దాన్ని మనం కాలము అని పిలుస్తాము. అయితే ఆ కాలమే సర్పము. సర్పం ఎలా పాక్కుంటూ పోతుందో కాలం అనేది కూడా అలాగే జరిగిపోతూ ఉంటుంది. సర్పము ఎంత సంచారం చేస్తున్నదో దాన్నే కాలసర్పము అన్నదని, కాలం అంటే జరుగుతున్నది, సర్పము రెండు కలిసి సంచారం చేస్తున్నాయి కాబట్టి కాలసర్ప దోషం. దోషం అంటే మనకు ఏమిటి అంటే ప్రతి ఒక్క దోషం గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రేవతి గారు. నమస్కారం అండి రేవతి గారు. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. రేవతి గారు, రేవతి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే గురువు గారు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. చెప్పండి గురువు గారు, దోషం అంటే? దోషము అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అందరూ పొద్దున్న లేసినాంచి ఉరుకులు పరుగులు, ఎవరి యొక్క జీవిత పోరాటం, జీవన పోరాటం, వాళ్ళు ప్రతిదానికి కష్టపడడం, కష్టపడినా కూడాను ప్రతిఫలం అనేది లేకపోవడమే దోషం. అంతే కదా. ఏదైనా సరే మనం ప్రతిదీ ఒక నమ్మకంతో ఒక పని చేస్తాం. ఆ పని చేసినప్పుడు ఆ పని మనకు లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ నష్టం కలిగిందనుకోండి, అప్పుడు ఏమిటి దాన్ని లాస్ కావడం, ఏమిటి నష్టపోవడం, దాన్ని దోషము. మనం చేసిన పనికి మనకు తగినట్టుగా ఉన్నట్టయితే, లాభం ఉన్నట్టయితే మన జీవితం సుఖమయం. లేదు అంతకు మించి మనము చేసిన పనికి ప్రతిఫలం అనగా రెట్టింపు మనకు లాభం ఉన్నదనుకోండి, అది యోగము, అది అదృష్టం. అతన్నే అదృష్టవంతుడు అంటారు. సరే, ఇక్కడ మనకు యోగము, దోషము, అలాగే దాన్ని కాలసర్ప దోషము లేదా కాలసర్ప యోగము. కాలసర్ప యోగము అనేది ఏంటంటే, గురుగారు దీని గురించి ఒక కాల్ తీసుకుంటారు. తప్పకుండా తీసుకుందాం. జయప్రద గారు రెడీగా ఉన్నారు. హలో అండి జయప్రద గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మ్యారేజ్ గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ ఇయర్ లో పుట్టారు? 92 మేడం. 26/6/92 మేడం. 1992. 26/6/26. సమయం అండి? 8:30 మేడం. ఏంటండి? రాత్రి 8:30. రాత్రి 8:30. ఏ ప్రాంతంలో పుట్టారు? నెల్లూరు మేడం. నెల్లూరు. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. ఓకే, 1992. 92 మేడం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో స్వామి, నమస్తే స్వామి. బాగున్నారమ్మా? మా బాబు గురించి, మ్యారేజ్ గురించి స్వామి తెలియచేస్తానమ్మా. మీ అబ్బాయి పుట్టింది శ్రీ అంగీరస నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, అనగా 1992 6వ నెల 26వ తారీఖు. తను పుట్టినటువంటి తిథి బహుళ ఏకాదశి, భరణి నక్షత్రం, మేషరాశిలో జన్మించాడమ్మా మీ అబ్బాయి. జన్మనామం వచ్చేటప్పటికి లోహిత్ లేదంటే లీలాప్రసాద్ జన్మనామము. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా తనకు కుజదోషము, సర్పదోషము రెండూ కూడా ఉన్నాయి తల్లి. ఇవి మీకు దగ్గరగా అందుబాటులో తెలిసినటువంటి మంచి పండితులను సంప్రదించి పరిష్కారం చేసుకోండి, లేదంటే కాల్ చేయండి. పూర్తిగా తన జాతక రీత్యా ఈ యొక్క సర్పదోషం అనేది
ఈ కుజదోషం అనేది ఏమిటంటే వివాహ జీవితానికి సంబంధించి నష్టాన్ని కలగచేస్తున్నాయి. ఆ నష్టము ఏమిటి అంటే వివాహం ఆలస్యం జరుగుతుంది ప్రస్తుతం. అంటే అబ్బాయికి 32వ సంవత్సరం, అంటే ఇప్పటికి వయసు 32 సంవత్సరాలు. ఇక్కడ ఆలస్యమైందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదృష్టవంతులని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇదివరకే వివాహమైనా కూడాను విడిపోయి ఉండేవాళ్ళు, లేదంటే అబ్బాయికి కానీ, లేదంటే ఎక్కువ శాతం అబ్బాయికే నష్టం జరిగే అవకాశం ఉందమ్మా. ఆ నష్టం అనేది మనం లైవ్లో చెప్పుకోవడం బాగోదు కాబట్టి ఆ నష్టం ఎక్కువ శాతం ప్రాణ నష్టానికి కూడా దారి తీయచ్చు, లేదంటే వివాహ జీవితం అనేది విడిపోవడం అనేది జరిగి తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా చూసుకోవాలి మనం ముందు జాగ్రత్తగా. కాబట్టి దీనికి సంబంధించి బాగా సంపూర్ణంగా తెలుసుకొని పరిష్కారం చేసి ఆ తర్వాత ఒక అడుగు ఆలస్యమైనా పర్వాలేదు. ఇంకా చెప్పాలంటే ఆ వచ్చే అమ్మాయికి మాంగళ్య బలం ఉన్న అమ్మాయిని చూసుకోండి. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చెప్తున్నాను. ఎందుకు మనము మాంగళ్య బలము అంటే ఏమిటి అంటే అమ్మాయికి వివాహ జీవితం అనేది నిండు 100 ఏళ్ళు కలిసి మెలిసి భార్యాభర్తలు సుఖంగా జీవించడానికి, అంతేకాకుండా ఎటువంటి నష్టాలు జరగకుండా అంటే ప్రాణ నష్టాలు జరగకుండా చక్కగా వీళ్ళ యొక్క సంసార జీవితం అనేది 3 పూలు 6 కాయల సాగాలి అంటే మాంగళ్య బలమున్న అమ్మాయిని చూసుకోవాలి. మనకు అవి చాలా తక్కువగా దొరుకుతుంటాయి. అటువంటి సంబంధాలు, మాంగళ్య బలం ఉన్నటువంటి సంబంధాలు రేరుగా ఉంటాయి, తక్కువగా దొరుకుతుంటాయి. మీ ప్రయత్నం అయితే మీరు చెయ్యండి. దీన్ని బట్టి అప్పుడు మనం అంటే ఆ ఇద్దరి యొక్క జాతక పొంతన అనేది మ్యాచెస్ అనేవి పూర్తిగా సంపూర్ణంగా చూసుకొని అందులో ముఖ్యంగా మాంగళ్య బలం ఉండాలి. తర్వాత సంతాన యొక్క యోగం ఉన్నట్టయితే వీళ్ళిద్దరికీ వివాహం చేయొచ్చు, అవుతుంది కూడాను. అనగా ఈ సంవత్సరం ఉగాది లోపల కానీ లేదంటే ఉగాది తర్వాత కానీ ఈ అబ్బాయికి వివాహం అవుతుందమ్మా. దానికి ముందు పరిష్కారం చేసుకోండి, చక్కగా కలిసి వస్తుంది, సంతోషంగా ఉంటారమ్మా. శుభం. మరో కాలర్ ఆర్య నాయక్ దేవరకొండ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/3/2000 సంవత్సరం. 2000 సంవత్సరం. అవును మేడం, మా అమ్మాయిది. ఓకే. 3/19 నైట్ 11 గంటలకు మేడం. రాత్రి 11 గంటలకు. 11 గంటలకు. ఏ ప్రాంతం అండి? దేవరకొండ మేడం. ఎన్నో నెల? ఓకే, దేవరాలు. 3వ నెల, మార్చ్ 19వ తారీఖా? 19వ తారీఖు. మాట్లాడండి గురువు గారితో. హలో గురుగారు, నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ అమ్మాయి చెప్తానన్నా. మ్యారేజ్ గురించి సార్. మీ అమ్మాయి పుట్టిన టైం ఎప్పుడన్నారు? నైట్ 11 గంటల సార్. సరేనన్నా. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రమాదినామ సంవత్సరం పాల్గొన మాసంలో జన్మించారు. అలాగే అమ్మాయి పుట్టింది పౌర్ణమి రోజు. ఆ రోజు వచ్చేసి ఆదివారము రాత్రి, ఉత్తరా నక్షత్రము, అలాగే 1వ పాదము, సింహరాశిలో జన్మించింది అమ్మాయి. అమ్మాయి యొక్క జాతక ప్రకారంగా తన జాతక రీత్యా ఈ అమ్మాయి జాతక రీత్యా వచ్చేటప్పటికి అనంత నాగదోషం ఉంది. దీనికి సంబంధించి మీ అమ్మాయి చేత ఈ కార్తీక మాసంలో అనగా వీలైతే ఆదివారం అమావాస్య రోజు వస్తుంది, ఆ రోజు ఏదైనా పరిష్కారం చేసుకోండి. లేదా ఒక 41 రోజు నాగదేవతలకి పసుపు దారం చుడుతూ ప్రతిరోజు 9 ప్రదక్షిణలు చల్లనీళ్ళ స్నానం చేసి ఆ పసుపు దారం తీసుకొని నాగదేవతలకి ఆ దారం చుట్టమనండి. అది 9 చుట్లు అలా 41 రోజు చేయమనండి. ఆ అమ్మాయికి ఈ సంవత్సరమే వివాహం అవుతుంది నాన్న. శుభం. మరో కాలర్ కృష్ణ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 23/7/1986. 1986 మధ్యాహ్నం 12:45. 12:40 అండి? 45. ఏ ప్రాంతం అండి? కామారెడ్డి. కామారెడ్డి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో. హలో గురువు గారు, నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏనండి?
అవునండి. 3వ తారీఖు 7వ నెల 1923. 23. 7వ నెలనా? 7వ నెల 23వ తారీఖు. సరేనా? పుట్టిన సమయం 12:45 12:45 మధ్యాహ్నం. సరే, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా శ్రీ క్షయనామ సంవత్సరం ఆషాఢ మాసంలో జన్మించారు. మీరు పుట్టినటువంటి తిథి కూడాను బహుళ విధియ, బుధవారము, ధనిష్టా నక్షత్రము, అలాగే 2వ పాదము అంటే 3వ పాదము కుంభరాశి, పాద సంధి అవుతుంది, రాశి కూడా సంధి, అంటే మకర రాశి వెళ్ళి కుంభరాశి. జన్మనామం వచ్చేసి గా, గి, గు అక్షరాల మీద వస్తుంది, గుణశేఖర్ జన్మనామము. మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ జాతక రీత్యా ప్రస్తుతం అభివృద్ధి విషయాలలో బాగా ఆటంకాలు, నష్టాలు కలుగుతున్నాయి. ఇవే కాకుండా వివాహ జీవితంలో కూడాను కాస్త భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. కాస్త వాటికి సంబంధించి మీరు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ఉపవాసం ఉంటూ భస్మాభిషేకం, అనగా అది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్న సరే, లేదంటే ఒక చిన్న నాగపడిగి తెచ్చుకొని వెండిది కానీ లేదంటే రాగిది తెచ్చుకోవడం ఇంకా చాలా మంచిది. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. పూజా మందిరం అంటే ఒక రాగి పడిగి తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని విభూదితో అభిషేకం చేసుకుంటూ, అంటే సుబ్రహ్మణ్య స్వామి బుక్కులు దొరుకుతాయన్నమాట, చిన్న చిన్నవి, అందులో అష్టోత్తరం చేసుకుంటూ ఈ విభూదిని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అంటే నాగపడికి వేస్తూ ఆ విభూదిని అష్టోత్తరం కంప్లీట్ అయ్యే వరకు కూడా చేయాలి. చేసిన తర్వాత ఆ విభూదిని తీసుకొని ప్రతిరోజు నిత్యం బొట్టు పెట్టుకోండి. ఇంకా కూడాను కాస్త చిన్న ఒక రాగి గ్లాస్ కానీ లేదంటే చెమ్ము కానీ అందులో నీళ్లు తీసుకొని ఆ విభూదిని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆదివారం తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యంగా బాగుంటుంది. అలాగే అభివృద్ధి విషయాల్లో కూడా ప్రతిరోజు నిత్యం బొట్టు ధరించడం వల్ల అభివృద్ధి విషయాల్లో కూడా చక్కగా దినదినము అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది, కలిసి వస్తుంది నాన్న. శుభం. మరో కాలర్ భద్రమ సూర్యాపేట నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపనండి. పాపది చెప్పండి. 5/7/2000 సంవత్సరం 5వ తారీఖు 7. ఓకే అండి. సమయం మధ్యాహ్నం 12 గంటలకు. 12 గంటలకు. ప్రాంతం అండి ఏ ప్రాంతం? మదనపల్లి. మఠంపల్లి. ఓకే, సూర్యాపేట మఠంపల్లి. గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్తే గురు. దీర్ఘ శుభంగిళి భవ. చెప్పమ్మా, ఏమిటి విశేషాలు? వివాహం గురించి కదా. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ విక్రమనామ సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టిందమ్మా. అనగా 2000 సంవత్సరం 7వ నెల 5వ తారీఖు. ఆ రోజు చేసి శుద్ధ చవితి బుధవారము, మఖా నక్షత్రం, సింహరాశిలో పుట్టింది అమ్మాయి. జన్మనామం వచ్చేసి మాధవి. మీ అక్షరాల మీద మీరు పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారమ్మా? సరే, పర్వాలేదు. అమ్మాయి జాతక ప్రకారంగా తనకి కుజదోషము ఉంది, అలాగే సర్పదోషం కూడా ఉందమ్మా. అయితే ఈ యొక్క రెండిటికి పరిష్కారం మీరు చేసుకోవడం కానీ లేదా అంటే మీరు హోమం చేయించడం కానీ అది కుదరని పక్షాన వీలైనంత వరకు మన శివాలయంలో ఉన్నటువంటి నాగదేవతలకి ప్రతి ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ ఒక 9 వారాలు అమ్మాయి తడి బట్టలతోటి అక్కడ ఉన్నటువంటి నాగదేవతలకి ఒక చెమ్ముడు, అనగా రాగి చెమ్ములో పాలు తీసుకొని అందులో పసుపు వేసి కలిపి ఆ నాగపడిగలకి, జంట నాగపడిగలకి కానీ లేదా ఏదైనా సరే నాగదేవతలకి అభిషేకం చేయమనండి. పాలు పసుపు కలిపి, ఈ రెండు కలిపి అభిషేకం చేయడం వల్ల ఆమె యొక్క శీఘ్రంగా అంటే తొందరగా వివాహము జరుగుతుంది.
ఇక్కడ పాలల్లో పసుపు కలిపి అభిషేకం చేయడం వల్ల తన యొక్క సంసార జీవితం అనేది శుభప్రదంగా సాగుతుంది. వచ్చేటువంటి భర్త కూడా మంచి వాడొస్తాడు, అలాగే అన్నిట్లోనూ యోగ్యుడైనటువంటి వాడొస్తాడు. తన వివాహం కూడా చక్కగా అంటే నెక్స్ట్ ఇయర్ అన్నమాట, ఉగాది తర్వాత. ఇంగ్లీష్ ప్రకారంగా మనకు సంవత్సరం అంటే జనవరి వస్తుంది కదా, అలా కాకుండా తెలుగు ప్రకారంగా ఉగాది తర్వాత ఈ అమ్మాయికి వివాహం అవుతుంది, చక్కగా కలిసి వస్తుంది. ఇలా వీలైనంత వరకు ఒక 9 వారాలు చేసుకోండి అమ్మా, చేస్తే చక్కగా బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది, అమ్మాయికి శుభం. మరో కాలర్ సతీష్ గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సతీష్ గారు. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/6/85 మేడం. 1995 6/15. 1985. ఓకే అండి. 85 6/15 అంతే మేడం. 11 మేడం. 11 కరెక్ట్ మేడం. డేట్ 11 అంతే కదండి? అంతే మేడం. అంతే మేడం. టైం అండి మార్నింగ్ 5:40 మేడం. మార్నింగ్ 5:40. ఎస్ మేడం. ప్లేస్ అండి గిద్దలూరు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పు నాన్న, ఏంటి విశేషం? గురుగారు, నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. కొంచెం జాబ్ లో స్ట్రగుల్ అవుతున్నాను. ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాను. మంచిది, దానికోసం సైన్ చేయండి. తప్పకుండా. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ క్రోధన నామ సంవత్సరము జ్యేష్ఠ మాసం, అంటే ఇంగ్లీష్ ప్రకారంగా 1985 జూను, అలాగే 11th డేటు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా ఆ రోజు బహుళ నవమి మంగళవారము, అలాగే పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము మీనరాశిలో జన్మించారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా విద్యలోనూ ఆటంకాలే, అలాగే ఉద్యోగంలోనూ, అంటే మీరు జాబ్ చేస్తున్నారు, విద్యలో కంటిన్యూ సాగితేనే జాబ్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ విద్యలో ఆటంకాలు జరిగి ఉండాలి. ఒకవేళ జరగని పక్షాన ఉద్యోగ విషయంలో బాగా ఆటంకాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు చక్కగా కనకపుష్యరాగం స్టోన్ మంత్రజపం చేసి ధరించండి. నష్టం లేకుండా ప్రమోషన్ పొందుతారు, ఎందుకంటే నెగటివ్ ఉంది కాబట్టి. లేదు ఇది కాకపోతే ఒక మంత్రం చెప్తాను, దాని ప్రకారంగా మీరు ఆ మంత్రాన్ని పఠించుకోవచ్చు. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠించండి, తద్వారా కూడా మీకు ఉన్నత ఉద్యోగంలోనే ప్రమోషన్, మళ్ళీ ఆటంకం లేకుండా, తిరుగు లేకుండా మీ ఉద్యోగంలో ఎటువంటి మీకు సమస్యలు ఎదురు కాకుండా చక్కగా అభివృద్ధి చెందుతారు. ఇలా చేసుకోండి, శుభం. మరో కాలర్ యుగేందర్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/8/79 అండి. 79 31 ఓకే. 08 మంత్ 8th అండి? అవునండి, ఆగస్ట్. ఓకే అండి. టైం అండి? 1939. టైం అండి? పొద్దున 5:30 అండి. ఓకే. ఏ ప్రాంతం అండి? హైదరాబాద్ పంపిస్తున్నారు. హైదరాబాద్. గురువు గారితో మాట్లాడండి. పంపిస్తున్నారు. పర్వాలేదు నాన్న. ఏమిటి నమస్కారం. ఏమిటి విశేషం? ప్రాబ్లం అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది. ఓకే, సరే, అర్థమైంది. వివాహ విషయంలో కూడా ఏదైనా సమస్యలు ఎదుర్కొని ఉంటారే? కొద్దిగా ఎదుర్కొన్నానండి. ఏం జరిగింది? అప్పుడు చేసుకున్నాము అంతే. నేనే ఇక్కడ వచ్చి చేసుకున్నామండి. అమ్మాయిని ఇక్కడ అంతే. సరే నాన్న, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ సిద్ధార్థి నామ సంవత్సరము భాద్రపద మాసంలో జన్మించారు. మీరు పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ అష్టమి శుక్రవారము, అలాగే జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో జన్మించారు. మీ జన్మనామం వచ్చేసి
యశ్వంత్ కుమార్ జన్మనామము. అయితే వృశ్చిక రాశి కాబట్టి మీ జాతకరీత్యా ప్రతి విషయాల్లోనూ ఆటంకాలే ఉన్నాయి. కుజదోషం ఉండడం వల్ల వివాహ జీవితంలోనూ ఆటంకాలు, అలాగే అభివృద్ధి విషయంలో కూడాను బాగా బలమైనటువంటి ఆటంకాలు. మరీ చెప్పాలంటే ఇప్పుడు మరీ చాలా బాగలేదు. ఈ వృశ్చిక రాశి వారికి అటు బుధుడు అలాగే రవి కలిసి ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ జీవిత పోరాటం ఆటంకాలతో కూడుకోనుంది అడుగడుగున. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి అంటే శివుడికి భస్మాభిషేకం చేయించండి. ప్రతి మంగళవారం, అంటే మీరు పుట్టినటువంటి వారం కాబట్టి శుక్రవారం కాబట్టి మంగళవారం ఈ ఆటంకాలన్నీ తొలగిపోవడానికి భస్మాభిషేకం అనేది పరమేశ్వరుడికి చేయించి ఆ విభూది తెచ్చుకొని ఇంటి ఎల్లపాది కూడా అందరూ బొట్టు పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా 4 మూలల నీళ్లలో కొద్దిగా విభూది వేసి చల్లుతూ ఉండండి. ఎందుకు అంటే ఇంట్లో ఏదైనా లోపాలున్నా కూడా పరిష్కారం అవుతుంది. అలాగే మీరందరూ కూడా ఆ విభూదిని బొట్టు ధారణ చేయడం వల్ల మీకు కష్టాలని వైతొలిగిపోయి చక్కగా అభివృద్ధి మార్గానికి ఉపయోగం అంటే కలిసి వస్తుంది నాన్న. ఇలా చేసుకోండి, చక్కగా అభివృద్ధి చెందండి. శుభం. మరో కలర్ లక్ష్మి నల్గొండ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. 29 7th month 1983. 1983 7/29. ఓకే అండి. టైం అండి? టైం మార్నింగ్ 5 to 6 బిట్వీన్, ఎగ్జాక్ట్ గా తెలియదు. 5 నుంచి 6 మధ్యలో. ఓకే అండి. ప్లేస్ అండి? నల్గొండ. నేను పుట్టిన ప్రదేశం దేవకొండ. ఓకే, గురువు గారితో మాట్లాడండి. 18th 7th month 83నా? 1983 29 జూలై. జూలై 29. ఎస్. సమయం ఎన్ని గంటలకన్నారమ్మా? ఉదయము 5 గంటల నుంచి 6 మధ్యలో సార్. సరేనమ్మా, తెలియదు. పర్వాలేదమ్మా. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటమ్మా సమస్యలు? వివాహ జీవితము మంచిగా లేదు. అర్థమవుతుందమ్మా. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారు. మీరు పుట్టిన తిథి వచ్చేటప్పటికి బహుళ చవితి, శుక్రవారము, పూర్వభాద్ర నక్షత్రము, అలాగే 3వ పాదము, కుంభరాశిలో జన్మించారమ్మా. ఈ కుంభరాశి వారికి బాగా బలమైనటువంటి సమస్యలు ఆటంకాలతో కూడుకోనుంది. అలాగే కుజదోషం ఉండడం వల్ల సంసార జీవితంలో బాగా గొడవలు, ఎడబాట్లు తరచు. చెప్పాలంటే వివాహమైనప్పటి నుంచి కూడా ఇప్పటికి 3-4 సార్లు ఎడబాట్లు జరిగి ఉండేటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇదే కాకుండా ప్రతి విషయాల్లో మనశ్శాంతి, ప్రశాంతత లేదు. అందుకనేసి మీరేం చేస్తారంటే దీనికి చక్కటి పరిష్కార మార్గం, భార్యాభర్తల యొక్క బంధం అంటే పతిపత్ని పీడోపశాంతి అని చెప్పేసి ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా అర్థం చేసుకొని చక్కగా కాపురం సాగించడానికి శాంతి చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఏ లోపమైతే ఉందో ఆ లోపానికి సంబంధించినటువంటి పరిష్కారం మాత్రం చేసుకున్నట్టయితే చక్కగా ముందు సంసారం అనేది బాగుంటుంది. ఎప్పుడైతే సంసారం బాగుంటుందో మిగతా విషయాలన్నింటినీ కూడా లెక్క చేయరు. ప్రతిదాన్ని కూడా మీరు పట్టుదలతో అన్నిటినీ జయించుకుంటూ వెళ్తారు. అయితే ముందు మీకు చక్కగా ఈ అన్నిటికీ మార్గం దొరకాలంటే శివాలయానికి వెళ్ళి సాయంత్ర సమయంలో నవగ్రహాల దగ్గర కానీ లేదా ధ్వజస్తంభం దగ్గర కానీ కొబ్బరి నూనెతోటి శుక్రవారం ఒక 9 వారాలు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని తలుచుకుంటూ నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా ఒక 9 వారాలు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయండి. మీరు అనుకున్న పని నెరవేరుతుంది. తర్వాత చక్కగా కలిసి వస్తుందమ్మా. శుభం. థ్యాంక్ యూ గురుగారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాలేజ్కి కూడా పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా శుభాశీస్సులండి. చూశారు కదండి, ఇది వాళ్ళకి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.